ఏమంటే మన బాట ఎప్పుడు రాచబాట అయితే దాని విలువ తెలియదు ప్రియమైన వారలారా. అప్పుడప్పుడు గోతుల్లో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు విలువ తెలుస్తుంది ప్రియమైన వారలారా. అందుకే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ప్లస్ చేస్తాడు, మనల్ని మైనస్ చేస్తాడు. ఎందుకు? నీ ప్లస్లో నువ్వు పొగిడినప్పుడు ఎలా ఉంటావో ఆయనకు కావాలి, నిన్నన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో కూడా ఆయనకు కావాలి. విషయం ఏంటంటే ఎప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే, ఏమండి, మనల్ని అనిపిస్తున్నది కూడా దేవుడేమో అన్న ఆలోచనతో ఉండాలి. అన్నవాడి గురించి ఆలోచించకూడదు. నేను నీ మహిమకు అడ్డొస్తున్నానని, నా స్థాయి ఇదేని నన్ను చూపించడానికి ఇదిగో ఇవి చేస్తున్నావా తండ్రి? అంతా నువ్వే కదా. ఆయన సెలవు లేనిది తల వెంట్రుక కూడా రాలదు అన్నప్పుడు నీ చుట్టూ జరుగుతున్నవన్నీ ఆయన వల్లే జరుగుతున్నాయని ఆలోచించాలి. యోబు గారు కూడా తనను తాను పరీక్షించుకుంటున్నాడు. నా పిల్లల కొరకు నిత్యము బలర్పిస్తున్నాను కదా, నేను పేదలకు అన్యాయం చేయలేదు కదా, న్యాయం తీర్చాను కదా విధవరాన్లకు. ఏంటి? నేను శోధింపబడుతున్నాను, సహించాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆ రోజు నన్ను ఘనపరిచింది ఆయనే, ఈరోజు నన్ను మట్టికి హత్తుకునేలా చేస్తుంది కూడా ఆయనే అని అక్కడితో ఆగిపోలేదు. మరలా ఏమనుకుంటున్నాడంటే, ఆయన చేతులే నన్ను గాయపరుస్తున్నాయి, మరలా ఆయన చేతులే నన్ను స్వస్థపరుస్తాయి. తల్లి తిడుతుంది ప్రియమైన వారలారా, మళ్ళీ ఓదార్చేది ఎవరు? తల్లికే అంత ప్రేమ ఉన్నప్పుడు దేవునికి ఉండదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లికే అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు దేవుడు ఆయన గాయపరుస్తాడు, మరలా ఆయనే స్వస్థపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి నువ్వు పరిపూర్ణుడవు కావాలి. పరిపూర్ణత అంటే అన్ని పరిస్థితులలో ఆయనను వదిలిపెట్టని స్థితిలో నువ్వు నేను ఉండాలి అని ప్రియమైన వారలారా. విషయం ఏంటంటే యోబు గారి జీవితంలో ఎన్ని శోధనలు వచ్చాయంటే 6 బాధలు కలిగినను అంటున్నాడు, మరలా 7 బాధలు కలిగినను అంటున్నాడు. అంటే ఆయనకు వచ్చిన శోధనలు 7 రకాలుగా వచ్చాయి ప్రియమైన వారలారా. ఒక కుటుంబానికి వచ్చే శోధనలు.